హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో రూమ్ ఫ్రెషనర్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి వచ్చి ఉంటారు కదా. ఈ వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఇలాంటి ఆల్ అవుట్ ఎంప్టీ బాటిల్ తీసుకొని దాన్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ కంఫర్ట్ ప్యాకెట్లు ఉన్నాయి కదండి, 2 ప్యాకెట్లు తీసుకున్నాను నేను. ఈ కంఫర్ట్ ప్యాకెట్లన్నీ కత్తిరించి ఆ లిక్విడ్ ఆ బాటిల్లో వేయండి. ఇలాగే 2 ప్యాకెట్లని కూడా కత్తిరించి ఈ బాటిల్లో వేసుకోవాలి. ఇలాంటి ఆల్ అవుట్ బాటిల్స్ చాలామంది ఇళ్లల్లో ఖాళీగా పడి ఉంటాయి కదండి. ఒకసారి ఈ టిప్ని మీరు కూడా ప్రయత్నించి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా 2 ప్యాకెట్లని కత్తిరించి లిక్విడ్ అందులో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ జాస్మిన్ అత్తర్ తీసుకున్నాను. అది 2-3 డ్రాప్స్ అందులో వేసుకోండి. ఇప్పుడు మూతని గట్టిగా నొక్కి పై మూతను కూడా బిగించి ఒకసారి షేక్ చేద్దాం బాటిల్ని. ఇలా షేక్ చేయటం వల్ల అందులో వేసిన లిక్విడ్ అత్తరు కూడా బాగా కలిసి మంచి సువాసన అనేది వెదజల్లుతుంది. ఇప్పుడు ఇది ఆల్ అవుట్ మిషన్ ఉంటుంది కదండి, దానికి బిగించుకుందాము. ఇంతే, రూమ్ ఫ్రెషనర్ తయారైపోయింది. దీన్ని ప్లగ్లో పెట్టి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, మీకు వర్షాకాలంలో అవి చాలా చెడు వాసనలు అవి వచ్చినప్పుడు కానీ ప్లగ్లో పెట్టుకుని ఆన్ చేసుకున్నట్లయితే మంచి సువాసన అనేది వస్తుంది. ఇప్పుడు రెండో టిప్ని చూద్దాము. వంట సోడాని తీసుకున్నానండి, ఒక గ్లాస్ బౌలు, సాఫ్ట్ టచ్ లిక్విడ్ అండి, ఒక నెట్టెడ్ క్లాత్, ఒక రబ్బరు. ఇప్పుడు ఈ గ్లాస్ బౌల్లోకి 3 స్పూన్స్ వంట సోడాని వేసుకుంటాను. ఇలా సోడా వేసుకున్న తర్వాత సాఫ్ట్ టచ్ లిక్విడ్ని 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా స్పూన్తో బాగా మిక్స్ చేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఈ నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాను కదండి, ఈ నెట్టెడ్ క్లాత్ని బౌల్ మీద పెట్టి రబ్బర్ బిగించండి. ఇలా రబ్బర్ బిగించిన దాన్ని మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. రోజు 2 పూట్ల ఒకసారి షేక్ చేసినట్లయితే అందులో ఉండే సువాసన మనకి పైకి ఆ నెట్టెడ్ క్లాత్లోంచి పైకి వెదజల్లుతుందన్నమాట. ఈ సోడాని 3 నెలల దాకా మార్చక్కర్లేదండి. 15 రోజులకు ఒకసారి 2 స్పూన్లు ఈ లిక్విడ్ని కలుపుకుంటూ ఉన్నట్లయితే 3 నెలల వరకు కూడా ఈ వంట సోడానే వాడేసుకోవచ్చు. 3 నెలల తర్వాత మళ్ళీ వంట సోడాని మార్చుకోవాలి. ఈ రూమ్ ఫ్రెషనర్స్ వేసవికాలంలో ఏసీ వేసుకున్నప్పుడు రూమ్ క్లోజ్ చేసి ఉంచుతాం కదండి, అలాంటప్పుడు ఏసీ నుంచి వచ్చే చెమ్మకి మొత్తం దుప్పట్లు అవి వాసన వచ్చి కొంచెం ఇబ్బందికరమైన స్మెల్ వస్తుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కూడా మనకి ఈ రూమ్ ఫ్రెషనర్ అనేది ఉపయోగించుకోవచ్చు. చలికాలంలో కూడా మనకి ఎక్కువగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.